మాయ వచ్చేసింది మేఫిల్ బిర్యానీ. లేట్ అయిందా? బస్ మిస్ అయిపోద్ది. గంట పడుతుంది ఇక్కడ నుండి. అవును గంట పడుతుంది. మరి ఏం చేద్దాం? 46 రూపాయలు ఇస్తున్నాడు రా. 46 రూపాయలు ఖర్చు చేయట్లా. 1000 రూపాయలు 46 రూపాయలు ఇస్తున్నాడా? టేక్ తిన్నట్లేదు ఇది. కరిగిపోయిన చాక్లెట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నట్టుంది. సూపర్ ఉందిరా తనే. సరే ఆపేస్తున్నానులే. మాయా, ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అదేంటంటే మలీగాడు మమ్మల్ని, ఈ హైదరాబాద్ ని, మిమ్మల్ని కూడా వదిలి విజయవాడ వెళ్ళిపోతున్నాడు. ఇలా తరవేస్తున్నారు ఫ్రెండ్స్. పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా టికెట్. నువ్వు మలీగాడు విజయవాడ వెళ్ళిపోతున్నాడు. మాయా వద్దురా ఏడవరా, వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఫర్ ది లాస్ట్ టైం అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 నెలల తర్వాత అంటున్నాడు. ఆడు ఎప్పుడు వస్తాడు? అడిగి తెలియదు. 3 బాగుంటే 2 వారం రోజులకే వచ్చేస్తాడు. కాబట్టి ఏంటది, మేఫిల్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టాం. బిర్యానీ వస్తుంది. తినేసిన తర్వాత రోజు బస్సు ఎక్కించడానికి వెళ్ళాలి. మాయ వచ్చేసింది మేఫిల్ బిర్యానీ. వచ్చిన వెంటనే మేఫిల్ తింటాం, వెళ్ళిపోయే ముందు మేఫిల్ తింటాం. సూపర్. నేను చెప్పా, ఒరే పదరా టైం అయిపోతుందిరా అంటే, ఎందుకన్నా మనకి పక్కనే అన్న 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్న అన్నాడు. ఇప్పుడు అరగంట ఉంది మన టైం. అయితే ఇక్కడ కొండాపూర్ టొయోటో షోరూమ్ దగ్గర ఉన్నాడు. ఎందుకు అక్కడ కాదంట, ఎక్కడికి వెళ్ళాలి? ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 1.5 గంట, బస్కి ఏమో అరగంట ఉంది. మెట్రో ఎక్కిస్తున్నాం. ఎంతవరకు బద్దకం. నేను చెప్తానే ఉన్నాను లేట్ అయిపోతారా పదరా అని చెప్పి. ఏ మనుషురా. నేను ఇప్పుడు కంగారు పెట్టకపోయి ఇప్పుడు కూడా ఫోన్ చేసేవాడు కాదు కదా. 10 నిమిషాల ముందు పద అని చెప్పేసి అక్కడికి వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేసుకునేవాడివి. ఏంటో 5:30కే మెసేజ్ పెట్టాను నీకు. ఆడు నువ్వు చూసుకోలేదు. 5:30కి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది నీకు. ఎల్బీ నగరే వచ్చింది. మరి అది ఎల్బీ నగరే పెట్టుంటావు నువ్వు. అయితే అదా ఇప్పుడు మెట్రోకి వెళ్ళి తోలు తీరుతుంది నీకు. లేట్ అయిందా? బస్ మిస్ అయిపోద్ది. గంట పడుతుంది ఇక్కడ నుండి. అవును గంట పడుతుంది. మరి ఏం చేద్దాం? క్యాన్సిల్ చేస్తున్నా. డబ్బులు వస్తాయా? క్యాన్సిల్ చేసి డబ్బులు వస్తాయా? 46 రూపాయలు ఇస్తున్నాడు రా. 46 రూపాయలు ఖర్చు చేయట్లా. 1000 రూపాయలు 46 రూపాయలు ఇస్తున్నాడా? ఏదేది తీరా అక్కడికి వెళ్ళాక బస్సు వెళ్ళిపోతే మళ్ళీ అదో తలకాయ నొప్పి. వెళ్ళిపోతాలే, ఏదో ఒకటి ఇచ్చా. బ్యాగ్ ఇచ్చాను అడిగి చెప్తా. అక్కడికి వెళ్ళి ఆగరా బాబు. అరే అవ్వకపోతే వెళ్ళారా? గొడవ పెట్టారే. అడిగి హెల్ప్ లైన్కి ఫోన్ చేసి గొడవ పెట్టేసి డబ్బులు మొత్తం రీఫండ్ రావాలి. అప్పుడు నియోగో బుక్ చేసేద్దాం. ఏమంటాం? నియోగోకి అయితే నీకు దొరికేద్ది మెట్రో. నేను అడిగి ఫోన్ చేస్తున్నా. జాగ్రత్త అలీ. మిస్ యూరా. అల్లా బాయ్. బాయ్ రాలి. లవ్ యూరా. మిస్ యూరా. నేను మియాపూర్ మెట్రో ఎక్కినా అన్న. ఇప్పుడు బయలుదేరిపోయా నేనైతే. బ్యాగ్ ఎత్తు. సరే బాయ్రా. మా అలీగని దింపేసి వచ్చేసాం. ఆడు కూడా బస్సు ఎక్కేసాడంట. అయితే రేపు పొద్దున మా ఫ్రెండ్ బర్త్డే ఒకటి ఉంది. నైట్ 12కి కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్తున్నాం. పదండి వెళ్ళిపోదాం. బర్త్డే బాయ్ పడుకుని పోయాడు చూడండి. బావా ఏరా పడుకుని పోయాడంటే బర్త్డే బాయ్. నువ్వు ఆ షూటింగ్ ఆపరా బాబు. ఇదేదో గంట పట్టుకొని 10లోకి వచ్చినాడు. ఏంటి పడుకున్నాడు ఏంటి బర్త్డే బాయ్? అది వీడియోనా? అదే నమ్మరా? వద్దురా బాబు. బాగున్నారా బావా? బాగున్నా. సరే ఆపేస్తున్నానులే. రే ఏంట్రా బడ్జెట్ అంతలోనా? ఎంత చిన్న కేక్ తెప్పించారు? ఎంత చేస్తుందండి రేటు? ఉందా లేదా కావాలి. కేక్ ఎంత ఉంది? తనే చాలా రోజులు అయిపోయింది. తనే నిన్ను బ్లాగ్ లో చూసి జనాలు అడుగుతున్నారా? ఎస్ చిచ్చి తాళు వేసుకొని బయటికి చేసుకోరా. సరే దాదా రారా. రే 12 అయిపోయింది. రారా. హ్యాపీ బర్త్డే రా. చూపించరా నీ మొక్క ఏం చూపిస్తారా? వీడియో కాల్ చేశారు పాపం కష్టపడి.
ఎందుకు రా రే స్పాయిల్ కేక్ కన్నా పెద్దగా ఉందిరా క్యాండ్లు పల్లెటోడురా చిన్నప్పుడు అరే నువ్వు బూతులు మాట్లాడుతానంటే ఫోన్ కట్ చేసేస్తా. చిచ్చి బూతులు అయితే మాట్లాడకురా, ఫ్యామిలీస్ ఉన్న ఏరియా ఇది. కట్ చేసా ఏ రావట్లేదు. కోసేరా మోని, పర్లేదు. కేక్ పర్లేదురా మోని, ఊదేరా ఊరా ముందు. ఎన్ని జీవితాలు చెప్పండి రారే, పాట పాడండి రా, పాట పాడండి. హ్యాపీ బర్త్డే. ఇది మీకే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే క్యాషియర్. అరే కనీసం హ్యాపీ బర్త్డే పేరు గాని, కనీసం స్టాండ్ గాని ఏమీ లేవు. ఇది ఒక కేకు, ఇది ఒక 600 పెట్టి మళ్ళీ కేక్ కొన్నావు నువ్వు. చూడు బర్త్డే బాయ్ కూడా అసలు కేక్ ఏనా అని అడుగుతున్నాడు. 600 అంటారా మళ్ళీ. ఏంటి బావా? బావా బేకింగ్ సెలక్షన్ అంతే. అది కేక్ పేస్ట్రీ అంటే వెళ్ళరా. ముందు నువ్వే, ముందు పెద్దోడివి, బ్యాచ్ కే పెద్దోడివి. ఇది చిన్న ఫేక్, అది చిన్న ఫేక్. నెక్స్ట్ ఎవరు? వెళ్ళరా బావ, వెళ్ళరా. రూమ్మేట్ ఆడి జీవితాన్ని నాశనం చేసావు. 10ంటికల్లా పడుకునేవాడు, 2ంటి వరకు పడుకుంటుంది నీ వల్ల. లేదురా 11:30కే పడుకుని పోయిన వచ్చేసరికి. బాగుంది. హ్యాపీ బర్త్డే రా మోని, దారా మోని, హ్యాపీ బర్త్డే రా. ఫోటోలో మొహం రావట్లేదు. త్వరగా పెట్టరా, ఆగలేదు కేక్. టేస్ట్ ఎలా ఉందో? టేస్ట్ బాగుంది. త్వరగా పెట్టరా, త్వరగా పెట్టరా. బాగానే ఉంది బా, బెల్జియం చాక్లెట్. ఎట్టెవరు అడిగిన అసలు? పెట్టాను రారే. కేక్ తిన్నట్లేదు ఇది. కరిగిపోయిన చాక్లెట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నట్టుంది. సూపర్ ఉందిరా తనే. ఎంతైనా తోపురా నువ్వు. ఎన్ని మాట్లాడినారా కేక్ కోసం. ఆత్మాభిమానం లేనాడు కాబట్టి బతుకున్నాడు. అదే నిజంగా బాగుందిరా కేకు. సూపర్ రా, సూపర్ ఉందిరా కేకు. మీరు పెట్టారు ఆర్డర్, నేను జస్ట్ సెలెక్ట్ చేసి చెప్పాను. కేక్ బ్యాగ్ కేక్ తినేసి జాయిన్ అవుతాను. బా నువ్వు కేక్ తిన్నామయ్యా, కానీ చాలా బాగుంది కేకు. వలి ఎక్కువ తిన్న కేకు స్ప్లిట్ వేసేస్తాడు ఇప్పుడు. మామూలు అది లెక్కల మాస్టర్ అసలే. రే ఎవడైతే కేక్ కటింగ్ వచ్చాడో ఆడనే రేపు పార్టీకి తీసుకెళ్ళరా. కేక్ కటింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే పార్టీ. ఫోన్ లో విషెస్ చల్లవు. కేక్ స్ప్లిట్ సెలబ్రిటీస్ లా వీడియో బయట. అంతగా కావాలంటే ఈ రోజు కేక్ స్ప్లిట్ అంతా 600 వేసేస్తాం, అప్పుడు రమ్మను. మాయ అయిపోయింది కేక్ కటింగ్ కి. వచ్చాం ఇంటికి కూడా. సంవత్సరం కిందట ఇదే ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అంటే 10-15 మంది ఉండేవాళ్ళు. పెరిగే కొద్దీ జనాలు కూడా తగ్గిపోతున్నారు. ఎవరు బిజీలో వాళ్ళు. ప్రాజెక్ట్ వచ్చిందని వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయారు. మా అలీ గడికి వెళ్ళిపోయాడు. ఎంతమంది అలీని మిస్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి. మేమైతే చాలా మిస్ అవుతున్నాం. ఆడి కామెడీ అంతా సైలెంట్ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇంతేమై. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపు వ్లాగ్ లో కలుద్దాం. రేపు పొద్దున పార్టీ తీసుకోవాలి దగ్గర నుంచి. ఇప్పుడు దాకా ఉంటాం మరి. జై హింద్.